తనుజ గారు అయితే మళ్ళీ ఓట్ ఫర్ అపీల్ అండ్ అలాగే ఆడియన్స్ని మీట్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చింది. లేదు మళ్ళీ లాస్ట్ దాకా వచ్చే ఆడియన్స్ని అయితే మీట్ అయింది. బట్ నిన్న జరిగినట్లు మేడం సార్ మేడం అన్న ఒక ఆడియన్ ఇక్కడ రాలేదు ఈసారి. అంటే తను కొద్దిగా డైరెక్ట్ ఫార్వర్డ్గా క్వశ్చన్స్ అనేటివి అడిగేశాడని చెప్పి నాకు అనిపిస్తుంది. అందులో ఇద్దరు నాకు మరి ఒకరేమో మీరు ఏడ్చే ఎమోషనల్ క్రయింగ్ చాలా వరకు చాలా ఎమోషనల్గా ఉంది. అది మీరు కావాలని ఏడుస్తున్నారా లేకపోతే ఒక కెమెరా అటెన్షన్ కోసం అంటే తను చెప్పిందనమాట. అంటే చిన్నప్పటి నుండి నేను ఎప్పుడు సపరేట్గా లేను, ఎవరో ఒకరు మా ఫ్యామిలీ మెంబర్ నాతో ఉంటూనే ఉన్నారు. సో అదే అలవాటు నాకు ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎవరైతే నన్ను ఏమన్నా అన్నప్పుడు ఆ ఎమోషన్స్ అనేటివి ఎలా చూపించమంటారు? సో నాకైతే ఇలాగా నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది. మరి ఇంకొకరైతే ఇమాన్యుయల్ని నువ్వు ఫ్రెండే కాదని చెప్పి మళ్ళీ ఫ్రెండ్ అనడం అది ఎంతవరకు బాగుంది? మేము మా ఫ్రెండ్స్ని ఎప్పుడు ముఖం ముందు అలా అనవు, నువ్వు ఇలా అనడం చాలా వరకు తప్పు, నువ్వు చాలా వరకు ఫేక్గానే ఉన్నావు అని చెప్పి అలా ముఖం మీదే అన్నారు.